ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? లేక అలాంటిదేం లేకున్నా వాళ్లే అడుగు పెట్టడం లేదా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వచ్చిన 2 ఏళ్లలో కేవలం ఒక్క మంత్రి, అది ఒకే ఒక్కసారి అటువైపు చూడటం వెనుకున్న రీజన్ ఏంటి? చివరకు జిల్లా మంత్రులు కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఎందుకు వెళ్లటం లేదు? ఎమ్మెల్యే పిలవటం లేదా? లేక పిలిచిన వాళ్ళు వెళ్లడం లేదా? ఏ సెగ్మెంట్లో ఉందా సిచ్యువేషన్? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో నేతల మధ్య వివాదాలు కొత్తేం కాదు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో పాటు సొంత టీడీపీలోనే నేతల మధ్య విభేదాలు తరచూ రచ్చకెక్కడం కామన్ అయిపోయింది. ఇక్కడ ఏవి సుబ్బారెడ్డితో విభేదాల కారణంగా పరస్పరం కేసులు పెట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. అటు అఖిలప్రియకు ఆమె సొంత మేనమామ వైసీపీ నేత విజయ్ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డితో పొలిటికల్ ఛాలెంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలే లేవు. ఎవరిదాకానో ఎందుకు, ప్రత్యేకించి జిల్లా మంత్రులు సైతం ఈ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు సైతం అటెండ్ అవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. కేవలం నారాయణ ఒక్కరు అది ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఈ ప్రాంతం నుంచి 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి కేబినెట్లో ఉన్న ఈ 2 ఏళ్లలో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టలేదట. దీంతో ఈ ఒక్క చోటికి మాత్రమే వాళ్లు ఎందుకు రావడం లేదు? ఆళ్లగడ్డలో మంత్రులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారా అంటూ చర్చలు జరుగుతున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనడం సహజం. ఆయా ఎమ్మెల్యేలు, అధికారులు మంత్రులతో మాట్లాడి వారిని ఆహ్వానిస్తారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తారు. కానీ ఆళ్లగడ్డకు ఎవరూ రావడం లేదు. అంటే ఇక్కడి ప్రోగ్రామ్స్ కు జిల్లా మంత్రులను ఎమ్మెల్యే పిలవడం లేదా? ఒకవేళ ఆహ్వానించిన మంత్రులే వెళ్లడం లేదా అన్న డౌట్స్ వస్తున్నాయి చాలా మందికి. వీటికి సమాధానాలు వెతికే క్రమంలోనే కొత్త సంగతులు తెలుస్తున్నాయట. ఎమ్మెల్యే భూమా అఖిల, మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి మధ్య విభేదాలు రోడ్డెక్కే స్థాయిలో లేకున్నా మంచి సంబంధాలు మాత్రం లేవట. అందుకే జిల్లాకు చెందిన వాళ్లైనా మంత్రులు ఇద్దరిని అఖిలప్రియ నియోజకవర్గానికి ఆహ్వానించడం లేదని చెప్పుకుంటున్నారు. సిరువెళ్ల దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన సందర్భంలో మాత్రమే మంత్రి ఫరూక్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రసాద్ రెడ్డి కూడా అప్పుడే నియోజకవర్గానికి వచ్చారు. అవి తప్ప ఏ ఇతర సాధారణ సందర్భాల్లో మంత్రులు ఇటువైపు చూడకపోవడం కాస్త తేడా వ్యవహారమేనన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆధిపత్యం కోసం భూమా అఖిల కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. నంద్యాల నాదే, ఆళ్లగడ్డ నాదేనంటూ ఒక సందర్భంలో సీరియస్ కామెంట్స్ చేశారామె. ఈ వ్యవహారంపై మంత్రి ఫరూక్ అప్పట్లో టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. ఈ పరిస్థితుల్లో మంత్రి, ఎమ్మెల్యే పైకి మాటలు కలిపినా సమన్వయం లేదన్నది పార్టీ వర్గాల మాట. అసలు ఇద్దరూ కలిసి పనిచేసే వాతావరణమే లేదని అంటున్నారు. మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, భూమా అఖిల మధ్య కూడా సమన్వయం లేదట. దీంతో ఆళ్లగడ్డలో అధికారిక కార్యక్రమాలు ఏవి జరిగినా మినిస్టర్స్ ని పిలవడం లేదు అన్నది లోకల్ వాయిస్. ఈమె పిలిచేది లేదు, వాళ్ళొచ్చేది లేదంటూ టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. మరోవైపు అభివృద్ధి కోసం జోడెద్దులా పనిచేయాల్సిన మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఇలా విభేదాలుంటే ఆ ప్రభావం నియోజకవర్గంపై పడుతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది ఆళ్లగడ్డలో. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడాన్ని టీడీపీ అధిష్టానం కూడా లైట్ తీసుకుంటోందా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి చాలా మందికి. రాజకీయ, వ్యక్తిగత విభేదాలుంటే పార్టీలో మాట్లాడుకోవాలి, లేదా వాళ్లు అంతర్గతంగా తేల్చుకోవాలి. గాని ఇలా నియోజకవర్గం అభివృద్ధిని పణంగా పెడితే ఎలాగన్న వాదన పెరుగుతోంది ఆళ్లగడ్డలో. అసలు ఇలాంటి వాతావరణం పార్టీకి కూడా నష్టమేనని, ఈ విషయంలో హైకమాండ్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు టీడీపీ కార్యకర్తలు.